మరి ఎవరిని జనాలు ఎవరిని కోరుకుంటారు ఏంది ఏం కథ వామ్మో ఆహా జూబ్లీ హిల్స్లో ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ 62%. ఓ పిల్లగా బండి రమేష్ 12%, సిఎన్ రెడ్డి 12%, కంజర్ల విజయలక్ష్మి 12%. ఓ ఇది కథ మొత్తానికి. జూబ్లీ హిల్స్ బాడీలో సరే నవీన్ కోజాకు జర బాగానే జర ఉన్నట్టుంది. జోష్ స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చుపై ఆశావహుల డైలమా. 8న జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన. ఒక్కో స్థానానికి 3 పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశం. నేటి సాయంత్రం అందనున్న జాబితాలు రేపు పరిశీలన. 7న ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ. ఏకాభిప్రాయం లేనివి పెండింగులు. నామినేషన్ల చివరి నాటికి ఖరారు. ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక. అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే. కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ. కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడమే కారణం. ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు. షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు. ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల యత్నాలు. ఇంకేముంది పిల్లగా ఇలా కొత్తది కథ. ఏడేళ్ల బాలికను చంపిన మేనమామ అత్త. దుంపదిగారా ఇంత పగా. చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటి అదిమి పట్టి హత్య. మాదన్నపేటలో ఘోరం. మేనగోడల్ని తన భార్యతో కలిసి దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. మాదన్నపేట పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. డీసీపీ శ్రీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం కంచర్ బ్యాగులో ఉంటున్న మొహమ్మద్ అజీం, షబానా బేగం భార్యాభర్తలు. వీరికి కూతురు హుమేయని సుమయ్య ఉంది. మాదన్నపేట చావునిలో షబానా బేగం అన్న మీర్ సమీ అలీ, అతడి భార్య యాస్మిన్ బేగం ఉంటున్నారు. షబానాకు అలీ కొంత డబ్బు బాకీ పడ్డాడు. ఆ డబ్బులు ఇవ్వాలని అలీపై షబానా ఒత్తిడి చేస్తుంది. గత ఏడాది నవంబర్లో అలీ యాస్మిన్ దంపతుల కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. సోదరి షబానా చేతబడి చేయడంతోనే తన కుమార్తె చనిపోయిందని అలీ యాస్మిన్ అనుమానించారు. మేనగోడల్ని చంపి షబానాపై పగ తీర్చుకోవాలని నిర్ణయించారు. అబ్బా 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 ఏడ ఉన్నాం మనం, ఇంకా ఏ కాలంలో ఉన్నాం పిల్లగా. ఈ కలికాలం చల్లగుండా ఏంది ఇదంతా. ఇదేంది టిమ్స్ ఆసుపత్రి వద్ద హరీష్ రావు షో చేశారు. షో చేసిండట. ఏం చేసిండే? ఆసుపత్రులపై రాజకీయాలు దారుణం. హరీష్ రావు విమర్శలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రావడంతో హరీష్, కేటీఆర్ కుప్పిగంతులు వేస్తున్నారని, అయినా ప్రజలు వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి దగ్గర హరీష్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి షో చేశారని విమర్శించారు. అసలు ఏంది భాగవతం. సిబ్బందికి జీతాలు లేక బస్తీ దవాఖానాల మూత.
కేసీఆర్ది ముందు చూపు, కాంగ్రెస్ది మందబుద్ధి, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు. అమ్మో, మరి ఇలా అయాంలా ఎలుకలు గడిచినాడు ఎట్లా ఉండే కథ జనాలది మర్చిపోయిరా అప్పుడే. అమ్మా, కోడలికి బుద్ధియే పాట అత్త ఏమో చేసిందట. ఇలా అయాంలా ఎలుకలే మనసులో గడిచినాయి అంటే గాడికి దిగజారిపోయింది యంత్రాంగ వ్యవస్థ. అప్పుడు ఇక అది అది జనాలు మర్చిపోయిరేమో. ఇక మేము ఇప్పుడు ఇది మాట్లాడితే ఇక ఇప్పుడు అది ఏమవుతుంది, అది ఇంకెళ్ళ పెడతారు, అప్పుడే మర్చిపోయి జనాలు అనుకుంటారు. కానీ జనాలు అన్నీ ఎరికి జనాలకు. సరే, ఇక మొత్తానికైతే ఇవాళ భాగవతానికి ఇది. ఒకసారి మళ్ళీ ఒకసారి పోల్ చూద్దాము. పోల్లో ఏమైనా పిల్లగా ఏమైనా మళ్ళీ ఏమైనా కొత్త మొదలు వచ్చిందా, ఇలా వచ్చానా, ఇంతేనా? ఇక జూబ్లీ హిల్స్ ఒకసారి జూమ్ పెట్టు. జూబ్లీ హిల్స్లో ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే నవీన్ యాదవ్కు 62%, బండి రమేష్కు 12%, సిఎన్ రెడ్డికి 12%, కంజర్ల విజయలక్ష్మికి 12%. ఈ రకంగా పోల్ అయింది. చూడాలి మరి. ఇంకా మరి పెద్ద ముత్తైదులు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏంది ఏం కథ అనేది ఆలోచన చేయాలి. ఇక ఉంటా. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత.